Okay, welcome, my dear friends. So, this is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science, and Crop Production, the prestigious institution in erstwhile Karimnagar district in Telangana, that is SRR Government Arts and Science College, Autonomous Karimnagar. ఎంతో మంది అభ్యర్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించబోయే టీజీ సెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. ద సేమ్ టైం ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. రానున్న 2 రోజుల్లో మీరు టీజీ సెట్ రాయబోతున్నారు. దానికి సంబంధించి మీకు ఉపయోగపడేటువంటి అత్యంత ముఖ్యంగా పేపర్ 1 కి సంబంధించినటువంటి మనకు జనరల్ పేపర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ లో ఒక భాగమైనటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. దానికంటే ముందు అభ్యర్థులు గమనించాలి, టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అంటే కేవలము ఈ దాన్ని మనం ఏ విధంగా చెప్పుకుంటామంటే, జనరల్ గా ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఈ 10 అంశాలు టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ లో ఒక భాగం అండి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఇక్కడ దీన్ని గమనించినప్పుడు టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ మీద కేవలము టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ మీద మాత్రమే మీరు దృష్టి సారిస్తారు. కానీ ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు మాత్రం వస్తాయి. ఈచ్ 2 క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్ అవుతాయి. ఇది రిసెర్చ్ అప్టిట్యూడ్ మీద దృష్టి పెడతారు, దీనికి 10 మార్క్స్ వస్తాయి. అంటే మీరు పేపర్ 1లో మొత్తం ఎన్ని వస్తాయండి ఖచ్చితంగా తెలిస్తే 20 మార్క్స్ వస్తాయి. దెన్ రిమైనింగ్ 30 మార్క్స్ రిమైనింగ్ మనకు ఈ 100 మార్క్స్ కి సంబంధించి మనం మిగతా 8 యూనిట్లను మనం కోల్పోతాం. కాబట్టి వీటిపైన కూడా మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. కాంప్రిహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఎస్ఎస్సి లెవెల్లో ఒక పారాగ్రాఫ్ లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి ఇందులో నుంచి కూడా 5 ప్రశ్నలు అడుగుతారు, దీనికి 10 మార్కులు. కమ్యూనికేషన్ ముఖ్యంగా ఈ సంభాషణ సమాచార ప్రక్రియకు సంబంధించి మనకు క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ప్రాసెస్, ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కి సంబంధించి మనకు ఇందులో కూడా 5 ప్రశ్నలు అడుగుతాడు. ఒక్కొక్క దానికి 2 మార్కులు, 10 క్వశ్చన్స్. మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ కు సంబంధించి ఎస్ఎస్సి లెవెల్లో మనకు శాతాలు, వడ్డీలు, అదేవిధంగా మనకు వ్యక్తుల యొక్క వయస్సులు, లేదా ఒక వ్యక్తి ఒక రోజులు ఇన్ని పనులు చేస్తే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు. అదేవిధంగా ఇంతేకాకుండా మనకు టైం, పర్సంటేజ్, క్యాలెండర్స్, దాంతో పాటుగా ఇక్కడ ఇంకోటి ఏమడుగుతారంటే బోట్స్, అదేవిధంగా ట్రైన్స్, సేమ్ డైరెక్షన్ లో వెళ్తే, అపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా లాజికల్ రీజనింగ్, తార్కిక వివేచనకు సంబంధించి అడుగుతారు. ఇందులోకి వెళ్ళి కూడా 5 ప్రశ్నలు అడుగుతారు, ఇందులోకి వెళ్ళి 10 మార్క్స్. అంటే ఇందులో మనకు బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, దాంతో పాటుగా మనకి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, డైరెక్షన్స్, వీటికి సంబంధించిన వెన్ డయాగ్రామ్స్, వీటికి సంబంధించిన లాజికల్ రీజనింగ్స్ అడుగుతారు. అదేవిధంగా డాటా ఇంటర్ప్రిటేషన్ కు సంబంధించి బార్ గ్రాఫ్ రూపంలో కానీ, అదేవిధంగా పై గ్రాఫ్ రూపంలో కానీ, లైన్ గ్రాఫ్ రూపంలో కానీ, లేదా ట్యాబులర్ ఫామ్ లో కానీ మనకి ఇచ్చేసి దత్తాంశాన్ని ఇచ్చి అనలైజ్ చేయమంటారు. వాటికి కూడా మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఐసిటి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి కూడా 5 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క దానికి 2 మార్కులు, 10 మార్కులు. అంటే మనకు 2 మార్కులు చెప్పిన 10 క్వశ్చన్స్ వస్తాయి. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఇప్పుడు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇందులోకి వెళ్ళి కూడా 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, మొత్తం 10 మార్క్స్ మనకు వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ చెప్పుకున్నాం. ఇందులోకి వెళ్ళి కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. రేపు మీరు రాయబోయే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి 29 ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఈ మొదటి పేపర్ కు సంబంధించిన ఈ 10 యూనిట్స్ మీద దృష్టి ఉంటే మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు. సో మిత్రమా, అందు గురించి ఇది మళ్ళొకసారి మేము ముందుంచాను. టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అంటే కేవలం టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడే కాదు, దాంట్లో 10 యూనిట్లు భాగంగా ఉంటాయనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలని చెప్తూ, ఈ రోజు మనం ముఖ్యంగా ఈ మనకు 9th యూనిట్, మనకు ఏదైతే ఇంతకుముందు మనం చూపించినటువంటి స్లైడ్ లో అంటే మీన్స్ పీపీటీ రూపంలో మొదటి 8 తర్వాత 9వ యూనిట్ ఏంటంటే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది గతంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ను బేస్ చేసుకొని కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ను తయారు చేయడం జరిగింది. డాక్టర్ పడాల తిరుపతి అనే నేను మీ యొక్క అభ్యున్నతి కోసం, మీ యొక్క క్వాలిఫై కావాలని, మీరు నాతో పాటు సమానంగా డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేయాలని ఒక సత్సంకల్పంతో చేస్తున్నాను. కాబట్టి మిత్రమా, ఇట్ ఈస్ ఫర్ యూ ఓన్లీ, ఇట్ ఈస్ ఫర్ యూ ఓన్లీ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇక్కడ వీటికి సంబంధించిన ప్రశ్న మనం చూసినప్పుడు హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ దేర్. మనకు సస్యాభివృద్ధి లక్ష్యాల సంఖ్య ఎంత అని అడిగాడు. సస్యాభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాల సంఖ్య ఎంత అంటే ఎస్డిజి, వీటికి సంబంధించినటువంటి సంఖ్య 17. మరి అంతకుముందు
వీటికి సంబంధించి ఏముండంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండే, అంటే సహస్రాభివృద్ధి లక్ష్యాలు ఉండే. వాటి ప్లేస్ లోనే మనకి ఏమొచ్చిందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రావడం జరిగింది. ఓకేనా, ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గమనించాలి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కి సంబంధించినటువంటి ప్రశ్న మనం చూస్తున్నాం. ఇందులో ది ఫాలోయింగ్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఈ కింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ అని అంటున్నాడు. నైట్రోజనా, ఆక్సిజనా, మీథేనా, ఆర్గానా? అంటే ఆన్సర్ మీథేన్. పంట పొలాల నుంచి, ముఖ్యంగా వరి పంట పొలాల నుంచి విడుదలయ్యేటువంటి వాయువు ఏంటిదంటే కూడా మీథేన్ గ్యాస్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు పెంట కుప్పలపై నుంచి మురుగుతున్నటువంటి సేంద్రియ పదార్థం నుంచి విడుదలయ్యేటువంటి గ్యాస్ను మీథేన్ గ్యాస్ అండి. ఈ మీథేన్ గ్యాస్కే మరొక పేరు గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్ అని మనం పిలుస్తాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించినటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇచ్చినటువంటి వాటిలో ఏది బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదు అంటే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉండేటువంటి ఏది బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదంటే వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, హిమాలయస్ అంటే మనకు ఈస్టర్న్ హిమాలయస్, ముఖ్యంగా ఈస్టర్న్ హిమాలయస్ ఉంటాయి. అదేవిధంగా ఇండో బర్మా రీజియన్, ఇవి అన్ని కూడా మనకు గుర్తుపెట్టుకోండి రిచ్ బయోడైవర్సిటీ జోన్స్ గా మనం చెప్పుకుంటాం. వీటిని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గా చెప్పుకుంటాం. కాబట్టి బయోడైవర్సిటీ హాట్స్పాట్ జోన్ గాంధీ ఏంటంటే థార్ డిజర్ట్. ఇది భారతదేశంలో అతిపెద్ద ఎడారి. ఈ థార్ ఎడారి మనకు రాజస్థాన్ లో ఉంటుంది. ఓకేనా, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో, రాజస్థాన్ లో ఉండేటువంటి ఎడారి భారతదేశంలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదు. మొదటి 3 హాట్స్పాట్స్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. కార్బన్ ఫ్రూట్ ప్రింట్. ఏదైతే కార్బన్ కి సంబంధించినటువంటి ఫ్రూట్ ప్రింట్ కి సంబంధించి ప్రైమర్లీ మెజర్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే కింది వాటికి సంబంధించి ఈ కార్బన్ ఫ్రూట్ ప్రింట్ కి సంబంధించి దేని ఆధారంగా మానవుని యొక్క చర్యల ఫలితంగా ఈ కింది వాటిలో ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. వాటర్ బాడీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా, ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుందా, ఎయిర్ పొల్యూషన్ అవుతుందా, క్లైమేట్ చేంజ్ అవుతుందా? అంటే ఆన్సర్ మనం ఏం చెప్పుకుంటాం అంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు అనేటువంటి జరుగుతున్నాయి. పర్యావరణంలో అత్యంత హానికరమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. సో ఇది మనకు రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ విత్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, AQI అంటాం. గమనించండి, AQI అంటే ఏంటిది? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది అబ్రివేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి AQI దేన్ని మెజర్ చేస్తుంది? గుర్తుపెట్టుకోండి, ఎయిర్ అంటున్నాడు, క్వాలిటీ అంటున్నాడు, డైరెక్ట్ ఆన్సర్ మనం పెట్టేస్తాం. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్. AQI ఇండెక్స్ దేన్ని మెజర్ చేస్తుంది? ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ను మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటువంటిది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ కు సంబంధించి మనం గుర్తుపెట్టుకుంటాం. ప్రతి సెప్టెంబర్ 16వ తారీఖును మనం ఓజోన్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఈ ఓజోన్ అనేటువంటిది O3 రూపంలో ఉంటుంది. ఇది స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. ఏ స్పియర్ లో ఉంటుంది? స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. భూమి నుంచి 15 నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో మనకు ఈ స్ట్రాటోస్పియర్ ఉంటుంది. ఈ స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ లేయర్ పొర ఉంటుంది. ఇందులోనే విమానాలు ప్రయాణిస్తాయి. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్స్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ డిప్లీషన్. ఓజోన్ లేయర్ తరుగుదలకు, ఓజోన్ లేయర్ పలచబడడానికి, ఓజోన్ కు రంధ్రాలు పడడానికి కారణమైనటువంటి కారకాలు ఏంటివి అంటే రసాయన పదార్థాలు ఏంటివి అని అంటున్నాడు. కార్బన్ డైఆక్సైడ్ అంటే కాదు. క్లోరోఫ్లోరో కార్బన్సా? ఎస్, 100% ఆన్సర్ CFC సెంటర్, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి మెయిన్ గా మనకు ఫ్రిడ్జ్ల నుంచి కానీ, అదేవిధంగా ఎయిర్ కండిషన్స్ నుంచి కానీ, అదేవిధంగా మనకు కోల్డ్ స్టోరేజ్ల నుంచి కానీ, ఈ మనకు ఏరోసాల్స్ నుంచి కానీ ఇది ఏం విడుదలవుతాయి అంటే ఈ మనకు క్లోరోఫ్లోరో కార్బన్స్ విడుదలవుతాయి. వీటినే మనం ఫ్రియాన్ వాయువులు అని కూడా మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫ్రియాన్ వాయువు అని అంటాం. క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇది ఓజోన్ పొర తరుగుదలకు కారణమయ్యేటువంటి వాయువు మన క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉండేటువంటి ఫ్రియాన్. మరి మీథేన్ మనకు తెలుసు, పంట పొలాలు, ముఖ్యంగా వరి పంట పొలాల నుంచి విడుదలవుతుంది. పొల్లుతున్న సేంద్రియ పదార్థం నుంచి, పెంట కుప్పల నుంచి విడుదలయ్యేది మీథేన్. అర్థమవుతుంది. అంతేకాకుండా పశువుల యొక్క ముక్కుల నుంచి బయటకు విడుదలయ్యేది కూడా మీథేన్. ఈ పాయింట్ బాగా గమనించండి మిత్రం. పశువుల యొక్క నాసిక రంధ్రాల ద్వారా బయటకు విడుదలయ్యే వాయువు ఏంటిదంటే అందులో అంటే ఆ ఎగ్జలేషన్, బయటకు విడుదలయ్యే గాలిలో మీథేన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అందులో ఆ గడ్డి లోపల వాటిని ఆ సెల్యులోజ్ను జీర్ణింపజేసేటువంటి మిథనోకోకస్ అనే బ్యాక్టీరియాలు పశువుల యొక్క జీర్ణాశయంలో ఉండి అది డైజెషన్ చేసి మీథేన్ వాయువును ఏం చేస్తుందంటే బయటకు విడుదల చేస్తుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ మనకు తెలుసు, ఇది నూనె శుద్ధి కర్మాగారాల నుంచి, ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీస్ నుంచి విడుదలయ్యేటువంటి వాయువు. ఇది ముఖ్యంగా మధుర, అదేవిధంగా కాన్పూర్, గంగా నది ఒడ్డున ఉండేటువంటి కాన్పూర్, అదేవిధంగా మధుర నూనె శుద్ధి కర్మాగారాల నుంచి, దాంతో పాటుగా ఉత్తరప్రదేశ్ ఆగ్రా ప్రాంతంలో ఉండేటువంటి
ఈ నూనె శుద్ధి కర్మాగారం సల్ఫర్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే నీటితో కలిసి దేనిగా మారుతుందంటే H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారి ఆమ్ల వర్షాలు పడతాయి. దానివల్ల అందమైన తాజ్మహల్ అందవిహీనంగా మారుతుంది. అందమైన తాజ్మహల్ అందవిహీనంగా మారడానికి మనకు కారణం ఏంటిదంటే ఈ సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ యొక్క డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అని చెప్పుకోవాలి. మొదట సల్ఫర్ డైఆక్సైడ్ ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లం రూపంలో విడుదలవుతుంది. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోవాలి, మనకు ఏమవుతుంది సల్ఫ్యూరిక్ ఆమ్లం రూపంలో ఇది మనకు విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఓకేనా. తర్వాత మనకు ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ నుంచి మనకు ఓజోన్ డిప్లీషన్ జరుగుతుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం నుంచి మాత్రం ఏం జరుగుతుంది, అందమైన మానవ నిర్మిత కట్టడాలు ఆర్కియాలజికల్ స్ట్రక్చర్స్ అన్ని అందవిహీనం అవుతాయి. దీన్ని మనం స్టోన్ లెప్రసీ అంటారు, రాతి కుష్టు అంటారు. స్టోన్ లెప్రసీ, రాతి కుష్టు అంటే మనకు ఏం జరుగుతుందంటే ఈ పాలరాయి ఏం జరుగుతుంది, అందవిహీనంగా మారుతుంది. అది మార్బుల్ కదా, అంటే మీన్స్ పాలరాయి కాబట్టి అది కాల్షియం కార్బోనేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి మనకు కార్బన్ డైఆక్సైడ్ విడుదలై మనకు ప్యాచెస్ గా మచ్చలు ఏర్పడి విహీనంగా పిచ్చలుగా అది నల్ల రంగు గోధుమ రంగులోకి మారుతుంది. దాన్ని స్టోన్ లెప్రసీ లేదా రాతి కుష్టు అంటారు. సల్ఫర్ డైఆక్సైడ్ కారణమైంది. సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యం ఉన్న ప్రాంతంలో ఏవి పెరగవంటే లైకెన్స్ పెరగవు. అందుకే లైకెన్స్ ను సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్య సూచిక మొక్కలు అంటారు. లైకెన్స్ అనేటువంటి ఎక్కడ పెరగవు, సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యం ఉన్నటువంటి ప్రాంతంలో పెరగలేవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, EIA. ఇది అబ్రివేషన్ అడుగుతాడు, మీరు గమనించాలి. EIA అబ్రివేషన్ ఏంటిదని అంటాడు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అయితే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ EIA అని అడుగుతున్నాడు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రిడిక్ట్ ద ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఏ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. ఇది EIA యొక్క మెయిన్ పర్పస్ లేదా మెయిన్ ఆబ్జెక్టివ్ అని మనం చెప్పుకుంటూ ఉపయోగం అంటాం. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కు సంబంధించిన మొట్టమొదటి లేదా ప్రధానమైనటువంటి ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే టు ప్రెడిక్ట్ ద ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఏ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కి సంబంధించిన క్వశ్చన్స్. మనకు ఇక్కడ ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే పునరుద్ధరింపదగే వనరులు ఈ కింది వాటిలో ఏవి అని అడుగుతున్నాడు. అంటే తిరిగి తయారయ్యే, వాటికవే మానవ ప్రమేయం లేకుండా తిరిగి తయారయ్యేటువంటి వనరులు. కోల్ ఇది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. నేచురల్ గ్యాస్ ఇది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. న్యూక్లియర్ ఎనర్జీ ఇది కూడా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టుకోవాలి మిత్రమా, జస్ట్ సోలార్ ఎనర్జీ, సౌరశక్తి మాత్రమే తిరిగి, ఏ శక్తి, సౌరశక్తి మాత్రమే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ చెప్పుకుంటాం. కోల్ కానీ అదేవిధంగా సహజవాయువు అంటే బొగ్గు కానీ సహజవాయువు కానీ, న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తికి సంబంధించినటువంటి అవి పునరుద్ధరింపదగని వనరులు, అంటే అవి తిరిగి తయారు కాలేవు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గా మనం చెప్పుకుంటాం. సో ఆన్సర్, రైట్ ఆన్సర్ 3rd క్వశ్చన్ సోలార్ ఎనర్జీ. అంటే సోలార్ ఎనర్జీ కాకుండా ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి వైండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఓకే, సోలార్ ఎనర్జీ, ఓకే, సోలార్ ఎనర్జీ, వైండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, హైడ్రో ఇది అంటే ఇవన్నీ కూడా మనం వేటికి సంబంధించి జియోథర్మల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కు ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటాం. వైండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఇదంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే మనకు ఓర్స్ లేదా క్రూడ్ ఆయిల్ అంటాం, లేదా మనకు చమురు అని మనం చెప్పుకుంటాం. ఏదైతే ఆయిల్ స్పిల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆయిల్ చమురు, వాటికి సంబంధించినటువంటి కోల్, నేచురల్ గ్యాస్, పెట్రోల్, అదేవిధంగా న్యూక్లియర్ పవర్, కెరోసిన్, ఇవన్నీ కూడా నేచురల్ గ్యాస్, ఇదంతా కూడా మనకు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ కింద వస్తాయి. సో అడిగిన ప్రశ్న ఏంటంటే రెన్యూవబుల్ ఏదని, రెన్యూవబుల్ ఏదంటే ఆన్సర్ ఏం పెట్టాలి, సోలార్. అది కాకుండా ఇంకేముంటాయి అంటే వైండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, జియోథర్మల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ కూడా రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ అంటే కోలు, నేచురల్ గ్యాస్, పెట్రోలియం, న్యూక్లియర్ ఎనర్జీ, ఇవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ కి సంబంధించి మనకి ఇవాళ చాలా పెద్ద సమస్య ఉంది ఎన్విరాన్మెంటల్ కి సంబంధించి. ఈ గ్లోబల్ వార్మింగ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెయిన్లీ కాజ్డ్ బై ద ఇంక్రీజ్ ఇన్
విచ్ గ్యాస్ ద అట్మాస్ఫియర్, వాతావరణంలో ఏ గ్యాస్ ఎక్కువగా పెరగడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అంటే ఆక్సిజన్ కాదు, నైట్రోజన్ కాదు, హైడ్రోజన్ కాదు, అంటే ఆన్సర్ ఏంటిది కార్బన్ డైఆక్సైడ్. దీన్ని మనం బొగ్గు పులుసు వాయువు అంటాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో 0.03% ఉంటుంది, మనకు తెలుసు. ఇది అసలే లేకపోతే భూమి మొత్తం మంచుకొండగా మారిపోతుంది, అది కూడా ప్రమాదమే. ఇది ఉంటేనే మనం భూమి ఉష్ణోగ్రత ఉంటే మనం టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ అనేటువంటిది ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అయితే ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ ను మనం ఎక్కువ మొత్తంలో మానవుడు ఉపయోగించేటువంటి వాహనాల ద్వారా కానీ లేదా కర్మాగారాల ద్వారా కానీ మనకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుంచి విడుదలయ్యే క్రమంలో ఇది వాతావరణం పెరిగినప్పుడు ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలుగుతుంది, హరిత గృహ ప్రభావం కలుగుతుంది. హరిత గృహ ప్రభావం ఈ కార్బన్ డైఆక్సైడ్ తో పాటు మీథేన్, అదేవిధంగా నైట్రస్ ఆక్సైడ్, ఇవి కూడా కొద్ది మొత్తంలో ఏది మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ గా మనం పిలువబడతాయి. ఏది కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఇవి హరిత గృహ వాయువులుగా పిలువబడతాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇది విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో విస్తరిస్తే దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం, భౌగోళిక వెచ్చదనం అంటాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ ను స్వీకరించేటువంటి మనకు ప్రత్యేకమైనటువంటి సోర్స్ ఉంటాయి. ముఖ్యంగా భూమి మీద ఈ కార్బన్ డైఆక్సైడ్ కు సింకులుగా వేటిని పిలుస్తారంటే అమెజాన్ అడవులు, అంటే అడవులను మనం గ్రీన్ సింకులుగా పిలుస్తారు. ఏ సింకులుగా పిలుస్తారు? గ్రీన్ సింక్స్ అంటారు. అంటే మనకు హరిత తొట్టెలు అని పిలుస్తారు అడవులను భూమి మీద. అదేవిధంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ కు బ్లూ సింక్స్ గా, అంటే సముద్రంను పిలుస్తారు. ఓషియన్ ఏంటిది? ఓషియన్ ను ఏమని పిలుస్తారు? బ్లూ సింక్ గా పిలుస్తారు. బ్లూ సింక్ అంటే మనకు ఇది మనకు నీలి తొట్టెలుగా పిలుస్తారు. కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకునేడానికి, కార్బన్ డైఆక్సైడ్ ను స్వీకరించేవి సముద్రం అయితే నీలి తొట్టెలుగా, బ్లూ సింకులుగా సముద్రాలు పిలిస్తే, గ్రీన్ సింకులుగా వేటిని పిలుస్తారంటే అడవులను పిలుస్తారు. ముఖ్యంగా అమెజాన్ అడవులను మనకు గ్రీన్ సింకులుగా పిలుస్తారు. కార్బన్ డైఆక్సైడ్ శోషకంగా వీటిని మనకు పనిచేస్తాయి. అదేవిధంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆర్టిఫిషియల్ గా భూమి లోపలికి పంపేటువంటి విధానం ఉంటుంది, దాన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. ఇది నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం చూద్దాం క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ క్వశ్చన్. ద క్యోటో ప్రోటోకాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు క్యోటో ప్రోటోకాల్ జపాన్ దేశంలోని, ఏ దేశంలో ఉంది ఇది? జపాన్ దేశంలోని క్యోటో అనేటువంటి పట్టణంలో జరిగినటువంటి ఈ సమావేశం దేనికి సంబంధించిందంటే గుర్తుపెట్టుకోండి, మనకు క్లైమేట్ చేంజ్, పర్యావరణ మార్పులకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ చేంజ్ పైన ఏర్పాటు చేయబడ్డటువంటి సమావేశం క్యోటో ప్రోటోకాల్ జపాన్ దేశంలో. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కు సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ అర్బన్ ఏరియాస్, పట్టణాల్లో గాలి కాలుష్యానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి మూల కారణం ఏంటిది అంటే ఆన్సర్ ఏం పెట్టుకోవాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అని పెట్టుకోవాలి. ఏమని పెట్టుకోవాలి? ట్రాన్స్పోర్ట్ సెక్టర్, రవాణా రంగం. గుర్తుపెట్టుకోండి, రవాణా రంగం అంటే దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ పట్టణాలలో ఎక్కువ మొత్తంలో గాలి కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణం రవాణా రంగమే, ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఇది గుర్తుపెట్టుకోవాలి 100%. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ కు సంబంధించిన క్వశ్చన్ మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్, అంటే ప్రపంచ పర్యావరణ మార్పు వల్ల కలిగేటువంటి అత్యంత ప్రమాదమైనటువంటి పరిణామం. కాన్సిక్వెన్స్ అంటే పరిణామం ఏంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు 100% ఆన్సర్ ఏం చెప్పుకుంటామంటే ఓషియాన్ అసిడిఫికేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మహాసముద్ర ఆమ్లీకరణం అంటారు. మహాసముద్ర ఆమ్లీకరణం, మహాసముద్ర ఆమ్లీకరణం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆమ్లీకరణ ఏ విధంగా జరుగుతుంది అంటే వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ నీటిలో మనకు కార్బోనిక్ ఆమ్లంగా మార్పడం జరుగుతుంది. కార్బోనిక్ ఆమ్లం, ఈ కార్బోనిక్ ఆమ్లం యొక్క శాతం నీటిలో ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మహాసముద్రాలు అసిడిఫికేషన్ గా మారిపోతాయి. అలా అసిడిఫికేషన్ గా మారిపోయిన అమ్లీకరణ మారడం వల్ల అందులో ఉండేటువంటి జీవరాశులు ప్రమాదం ఏది గురయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వాటి యొక్క జన్యులో మార్పులు జరిగి అనేకమైనటువంటి ఉత్పరివర్తనాలు జరగవచ్చు, లేదా అవి ఆ ఆవరణంలో బతకలేక అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. బయోడైవర్సిటీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఓషియాన్ అసిడిఫికేషన్ ఇది గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల కలిగేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామం. ఓషియాన్ అసిడిఫికేషన్, మహాసముద్ర ఆమ్లీకరణం. కార్బన్ డైఆక్సైడ్ సముద్రంలోకి చేరడం వల్ల కార్బోనిక్ ఆమ్లము మారి అక్కడ ఉండేటువంటి సముద్రాలు ఆమ్లీకరణం చెందడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఎకోసిస్టమ్ సర్వీసెస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ చూస్తున్నాం. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
కన్సిడర్డ్ ఏ ప్రొవిజనింగ్ సర్వీస్ ఆఫ్ ఎకోసిస్టమ్. పర్యావరణానికి సంబంధించి ముఖ్యంగా ఏ చట్ట ప్రకారం మనకు ఈ కింద ఇవ్వబడినటువంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్డ్ ప్రొవిజనింగ్ సర్వీస్ ఫర్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ యొక్క సర్వీస్ అంటే సేవలను కింది వాటిలో ఏది ఎకోసిస్టమ్ సర్వీస్ గా మనం పరిగణించవచ్చు? పోలినేషన్ మనకి ఎకోసిస్టమ్ ఇది సర్వీసెస్ గా, వాటర్ రెగ్యులేషన్ ఎకోసిస్టమ్, ఫుడ్ ప్రొడక్షన్ ఎకోసిస్టమ్ సర్వీస్, క్లైమేట్ రెగ్యులేషన్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. కానీ ఇక్కడ ఏమంటున్నామంటే కన్సిడర్డ్ ఏ ప్రొవిజనింగ్ సర్వీస్ ఆఫ్ ఎకోసిస్టమ్. ప్రొవిజనింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక చట్టబద్ధమైనటువంటి, అంటే స్పష్టంగా మనకు పొలినేషన్ కూడా ఒక సర్వీస్ అయినప్పటికీ కూడా ఆహారాన్ని అందించడం అత్యంత ముఖ్యమైనది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఫుడ్ ప్రొడక్షన్. నెక్స్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కి సంబంధించిన క్వశ్చన్ 14th చూడండి. ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, IUCN యొక్క అబ్రివేషన్ ఏంటంటే కేవలం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచరే కాదు, దాంతో పాటు ఇక్కడ ఇంకొకటి ఏముండాలంటే నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అని కూడా వస్తుంది. నేచురల్ రిసోర్సెస్ ఇది దీని యొక్క అబ్రివేషన్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, దిస్ ఇస్ అబ్రివేషన్ ఆఫ్ IUCN. IUCN యొక్క గుర్తు చిహ్నం ఏంటిదంటే పాండా. ఇది చైనా జాతీయ జంతువు అయినటువంటి పాండా, అంటే చిన్నపాటి ఎలుగు. అది తెల్ల రంగు నల్ల రంగుతో కూడి ఉండేటువంటి ముద్దకు ముద్ద ఉండేటువంటి పాండా, కుంగ్ఫు పాండా. మా పెద్ద అబ్బాయి ఎక్కువ కుంగ్ఫు పాండాతో ఎంజాయ్ చేసేవాడు చిన్న ఉన్నప్పుడు. ఓకే, ఈ IUCN యొక్క గుర్తు ఏంటిదంటే పాండా. ఈ పాండాకు సంబంధించి IUCN సంబంధించినటువంటి ఈ కింది వాటిలో మనకు బెస్ట్ నోన్ దేని గురించి అంటే అర్థం ఏంటిదంటే మానిటర్ గ్లోబల్ బయోడైవర్సిటీ. IUCN ఏం చేస్తుందంటే మానిటరింగ్ గ్లోబల్ బయోడైవర్సిటీ, అంటే ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యాన్ని ఇది ఏం చేస్తుంది? మానిటర్ చేస్తుంది. ఏది? IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. అంతేకాకుండా IUCN ఇంకే పని చేస్తుందంటే రెడ్ డాటా బుక్, అంటే రెడ్ డాటా బుక్ ను ఇది ప్రచురిస్తుంది, అంటే అరుణ వర్ణ గ్రంథాన్ని రచిస్తుంది. ఎండేంజర్డ్ స్పీసీస్, అంతరించిపోయే ప్రమాదంలో ఉండేటువంటి జీవజాతులను గురించి ఎందులో రాస్తారంటే రెడ్ డాటా బుక్, అరుణ వర్ణ గ్రంథంలో రాస్తారు. ఈ అరుణ వర్ణ గ్రంథం ఏది నియంత్రిస్తుంది లేదా మనకు కంట్రోల్ చేస్తుంది, ఇది దాని ఆధీనంలో ఉంటుందంటే IUCN, గుర్తుపెట్టు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. పాపులేషన్ గ్రోత్ అంటే జనాభా అభివృద్ధి చెందడం అనేటువంటిది ఎక్కువగా పెరగడం వల్ల మీరు గమనించినట్లయితే ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ మోస్ట్ టు పాపులేషన్ గ్రోత్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఎదుగుతున్నటువంటి లేదా అభివృద్ధి చెందుతున్న దేశం లైక్ మన భారతదేశం, డెవలపింగ్ కంట్రీస్ ను మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ గా మనం పిలుస్తాం. థర్డ్ వరల్డ్ కంట్రీస్ గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. మూడవ ప్రపంచంగా పిలుస్తాం. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీ మూడవ ప్రపంచ దేశాలుగా మనం పిలుస్తాం. ఇందులో మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు జనాభా అభివృద్ధి చెందడం అనేటువంటిది దేన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, అంటే గ్రోత్ డెవలపింగ్ కంట్రీస్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు హై ఫెర్టిలిటీ రేట్, అంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఏముంటుందంటే హై ఫెర్టిలిటీ రేట్ అంటే ఎక్కువ మొత్తంలో ఉత్పాదన రేటు, అంటే మీన్స్ ఫలవంత సామర్థ్యాన్ని రేటును అది సూచిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16 చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్యాభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఈ కింది వాటిలో ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్ సూచిస్తుందంటే డైరెక్ట్ గా ఆన్సర్కి వెళ్ళిపోదాం. డెవలప్మెంట్ దట్ మీట్స్ ప్రజెంట్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఏమంటుంది? ఈ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం గమనించినప్పుడు డెవలప్మెంట్ దట్ మీట్స్ ప్రజెంట్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్, అంటే మనం ఏదైతే ప్రజల యొక్క అవసరాలను తీర్చుకుంటూనే మనకు ఫ్యూచర్ జనరేషన్ కోసం వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్, అంటే వాటి కోసం కాంప్రమైజ్ కాకుండానే వీళ్ళ యొక్క అవసరాలు తీర్చడం అనేటువంటిది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి లక్ష్యంగా మనం చూస్తాం. నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యానికి సంబంధించింది. యూట్రోఫికేషన్ ఇస్ ప్రైమర్లీ కాజ్డ్ బై. యూట్రోఫికేషన్ అనేది దేని వల్ల జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. యూట్రోఫికేషన్ అనేటువంటిది న్యూట్రియంట్ పొల్యూషన్, అంటే పోషకాలు ఎక్కువ మొత్తంలో చేరడం వల్ల, ఏది నిలకడగా ఉన్నటువంటి నీటిలో కుంటల్లో కానీ చెరువుల్లో కానీ కుంటల్లో కానీ మనకు వాటిలోకి ఎక్కువ పోషకాలు చేరడం వల్ల అక్కడ
BGA బ్లూ గ్రీన్ ఆల్గే లేదా నీలి ఆకుపచ్చ శైవలాలు లేదా సైనోబాక్టీరియా ఎక్కువగా పెరిగి అవి నీలి రంగులోకి మారిపోయేటువంటి దాన్ని మనం ఏమంటామంటే యూట్రోఫికేషన్ అంటాం. యూట్రోఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ వాటర్ పొల్యూషన్. యూట్రోఫికేషన్ అనేటువంటి దేనికి సంబంధించింది? నీటి కాలుష్యానికి సంబంధించింది. యూట్రోఫికేషన్ ఇస్ నథింగ్ బట్ వాటర్ పొల్యూషన్. ముఖ్యంగా ఇవి నైట్రోజన్, అదేవిధంగా ఫాస్ఫరస్, దాంతోపాటు సల్ఫర్లు ఎక్కువగా చేరడం వల్ల ఈ మనకు యూట్రోఫికేషన్ జరుగుతుంది. అంటే ఆ నీళ్లు చెడిపోయి నీలి రంగులోకి మారిపోయి వినియోగ యోగ్యం కాకుండా ఉంటాయి. అందులో ఉండే చేపలు చనిపోతాయి, అందులో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోతాయి. మొత్తం పైన నీటి తెట్టు మాదిరిగా పెరిగి నీలి ఆకుపచ్చ శైవలాలు మాత్రం పెరుగుతాయి. నీళ్లు మొత్తం నీలి రంగులోకి మారిపోతాయి. సూక్ష్మ నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా అందులో పెరుగుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ పొల్యూషన్. ఇట్ ఈస్ ఎ యూట్రోఫికేషన్ జస్ట్ కాజ్డ్ బై న్యూట్రియంట్ పొల్యూషన్. మరి ఆ పోషకాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఆ పోషకాలు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పంట పొలాల్లో వాడినటువంటి రసాయన ఎరువులు లేదా కృత్రిమ ఎరువులు, యూరియా, క్రిప్కో యూరియా, నాగార్జున యూరియా అంటాం కదా, ఇలాంటి యూరియా, సూపర్ ఫాస్ఫేట్, బీస్ అదేవిధంగా మనకు పొటాష్, ఇలాంటి ఎరువులు ఎక్కువ మొత్తంలో వాడినప్పుడు, వర్షాలు పడ్డప్పుడు, నీళ్లు బారించినప్పుడు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి వాటర్ బాడీస్ లోకి చేరి అక్కడ న్యూట్రియంట్స్ ఎక్కువ అవుతాయి, పోషకాలు ఎక్కువైతే కూడా దాన్ని యూట్రోఫిక్ పాండ్ గా పిలుస్తారు. అదేవిధంగా ఒకవేళ ఆ పాండ్ లేదా ఆ లేక్ ఎక్కువ మొత్తంలో పోషకాల బదులు తక్కువ ఉన్నాయి అనుకోండి, వాటిని ఒలిగోట్రోఫిక్ పాండ్ గా పిలుస్తారు. అంటే తక్కువ మొత్తంలో పోషకాలు ఉన్నాయి. కానీ యూట్రోఫిక్ అంటే ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉన్నాయి, దీనివల్ల నీలాకుపచ్చ శైవలాలు ఎక్కువ పెరుగుతాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ పొల్యూషన్. అది వినియోగ యోగ్యం కాదు. ఏ పోషకాలు ఎక్కువ రావడం వల్ల మనకు యూట్రోఫికేషన్ జరుగుతుంది అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, దాని తర్వాత సల్ఫర్. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, ఎనర్జీ రిసోర్సెస్ అంటే మనకు శక్తి వనరులకు సంబంధించి ముఖ్యంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనర్జీ రిసోర్సెస్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బీ సస్టైనబుల్? ఏవి సుస్థిరమైనటువంటివి అని అడుగుతున్నాడు. అంటే నథింగ్ బట్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్, ఇవి మూడు మనకు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే కోల్ కానీ, ఆయిల్ కానీ, నేచురల్ గ్యాస్, ఈ మూడు మనకు వేటికి సంబంధించినవి అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే తిరిగి పునరుద్ధరించబడవు, తిరిగి తయారు కావు. ఒక పాయింట్ మాత్రమే, అంటే గాలి ద్వారా నడిచేటువంటి ఎనర్జీ మాత్రమే ఇది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఇట్ ఈస్ ఎ సస్టైనబుల్ ఎనర్జీ రిసోర్స్. అంటే సుస్థిరమైనటువంటి ఎనర్జీ రిసోర్సెస్ గా వైడ్ ను మనం పిలుస్తాం. మిగతా ఏవి కూడా కాదు. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి, డిఫారెస్టేషన్, అడవులను నరికివేయడం. మరి అడవులను నరికివేయడం వల్ల వాట్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఇన్ ట్రాపికల్ రీజన్స్? ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాలలో ఈ మనకు ఈ డిఫారెస్టేషన్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే పట్టణీకరణమా, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్, మైనింగ్ యాక్టివిటీస్, ఫారెస్ట్ ఫైర్స్? ఇది చాలా టిపికల్ క్వశ్చన్, అభ్యర్థులు అంత ఈజీగా ఆన్సర్ చేయడానికి లేదు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం గమనించవచ్చు, మీరు అర్బనైజేషన్ ఆన్సర్ పెడతారు, కాదు అర్బనైజేషన్ కూడా కాదు, మరి ఇంకేమైనా ఆన్సర్ పెడతాము? రెండోది మీరు గమనించినప్పుడు అగ్రికల్చర్ ఎక్స్పాన్షనా? ఎస్, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కు మనకు అవకాశం ఉంది. ఎందుకు? అడవులను నరికివేసి విపరీతంగా పంట పొలాలుగా మార్చడం అనేటువంటిది మెయిన్ గా ఉష్ణమండల ప్రాంతాల్లో జరుగుతుంది. దీన్ని జూమ్ కల్టివేషన్ కూడా ఒక రకమైనటువంటి కారణంగా మనం పిలుచుకోవచ్చు. అంటే పోడు వ్యవసాయం లేదా జూమ్ కల్టివేషన్ అని మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. పోడు వ్యవసాయం లేదా జూమ్ కల్టివేషన్, ఆదివాసీలు ఎక్కువగా అడవులు నరికివేసి అక్కడ పంట పొలాలను మనకు విస్తరించడం ఒక రకమైనటువంటి డిఫారెస్టేషన్ అత్యంత ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్. అయితే మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా నష్టపోతుంది, కానీ అడవులు దానివల్ల ప్రాథమిక కారణం కాదు. ఫారెస్ట్ ఫైర్స్, అడవులు కార్చడం వల్ల కూడా అడవులు నష్టపోతుంది, కానీ వాటి ప్లేస్ లో కొత్తవి పెరుగుతాయి. కానీ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ వల్ల పూర్తిగానే తీసివేస్తాం, అక్కడ రిమూవ్ చేసేస్తాం, అక్కడ మళ్ళీ వాటి యొక్క ఉనికి లేకుండా మనం చేయడం అనేటువంటి జరుగుతుంది. అందువల్ల అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ రైట్ ఆన్సర్. ఇక ఈ రోజుకు సంబంధించిన లాస్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్, పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టం. ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ విచ్ ఇయర్? అంటే మనకు పర్యావరణ సంరక్షణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1986. ఇక్కడ అదే కాకుండా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా ఉంటుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వన్యప్రాణుల నిషేధ చట్టానికి సంబంధించి 1972లో ఉంది. అదేవిధంగా 1992 తీసుకుంటే ప్రాజెక్ట్ టైగర్, 1993 తీసుకుంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కి సంబంధించి కూడా చెప్పుకోవచ్చు. 1992 ప్రాజెక్ట్ టైగర్, 1993 ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఇది ఈ రోజుకు సంబంధించిన ఎన్విరాన్మెంట్, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కు సంబంధించిన 9th యూనిట్ కి సంబంధించిన ఫస్ట్ పార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వీటిని వినండి. డెఫినెట్ గా మీరు రేపు 3 రోజుల తర్వాత రాయబోయే ఎగ్జామ్ లో 100% మీరు ఆన్సర్ చేస్తారు. ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్.